ఎన్ని నేర్చిన వాడు నన్ను నిలువగా నీడు నా వన్నె కాడు ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు పాటలో పోతున్నా నీటిలో నేనున్నా బాటలో పోతున్నా నీటిలో నేనున్నా గుండె మాటున చేరి కుసకుస పెడుతుంటాడు ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు నన్ను నిలువగా నీడు నా వన్నె కాడు ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు ఎంత చక్కని వాడు లేనట్టుంది. ఇక్కడొక జయంతు అక్కడొక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా అని. ఎవరు వైద్య మహాశయ? తమరికి తెలిసే ఉండాలి. నిజం చెప్పకపోతే ఈ ప్రాణం తక్కువ. క్షమించండి, వీరే యువరాజా వారు. మహామంత్రి వీరికి విషప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా అంతే, ఇంకేమీ తెలియదు. క్షమించండి. చాలా శ్రమ పడుతున్నారు. అవధాని, మా అనుమానం అక్షరాలా నిజమై ఇదంతా ముసలినక్క ఆ బికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని వెంటనే అంతం చేద్దాం. ఆగు. వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న ఆ మోసగాడిని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టేస్తే మన కాళ్లను మనమే నరుక్కున్నట్టుంది. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలినక్క పన్నిన పన్నాకు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి, వెంటనే జయంతుని లోకదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్తాం. చూస్తావే, బండిలో చేస్తాను.